హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్దీ కూడా. ఈ వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఇందులోనే టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్ద కలుపుకునే విధంగా ఇలా ముద్దలాగా కలుపుకొని వీటిని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు ఉల్లిపాయలను యాడ్ చేసుకోండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే సన్నగా తరిగిన కొత్తిమీర 1 కప్ వరకు యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఇలా స్పూన్తో మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. 10 మినిట్స్ అయిన తర్వాత చపాతీ ముద్దని మరొకసారి కలుపుకొని కొద్దిగా బాల్స్లా తీసుకొని చపాతీ పీట పైన ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఒత్తుకోవాలండి. ఇలా చపాతీలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత వీటికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉల్లిపాయ ముక్కలు అలానే కొత్తిమీరని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా స్పూన్తో కొద్దిగా ఈ చపాతీ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 వైపులా ఇలా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత కొద్దిగా చపాతీ కర్రతో ఇలా మరీ గట్టిగా కాకుండా జస్ట్ నెమ్మదిగా ఇలా ఒకసారి ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు మరొకటి చేసి చూపిస్తాను. చపాతీ ముద్దని కొద్దిగా బాల్స్లా తీసుకొని ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకొని ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ చపాతీకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీరని ఇలా స్ప్రింకిల్ చేసుకొని 4 వైపులా ఇలా రోల్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని లైట్గా చపాతీ కర్రతో మరీ గట్టిగా కాకుండా లైట్గా ఇలా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చపాతీల్ని ఇలా నెమ్మదిగా ఈ ప్యాన్ పైన వేసి 2 వైపులా దోరగా వేయించుకోవాలండి. ఇలా కాల్చుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని కాల్చుకోండి. ఇలా 2 వైపులా ఆయిల్ని కొద్దిగా అప్లై చేసుకొని కాల్చుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదండి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 వైపులా దోరగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగతా చపాతీలని కూడా ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఇలా 2 వైపు టర్న్ చేసుకుంటూ కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చాలా ఈజీ అండి, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చాలా తక్కువ టైంలో మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చపాతీలు నేరుగా ఇలా తినేసేయచ్చండి, లేదంటే ఆలు కుర్మా కానీ లేదా బఠానీ కర్రీతో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు ఒకసారి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలానే హెల్దీ కూడా. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.